హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోని ఎవరైతే ఫస్ట్ అయితే చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. ఏదైనా కొత్త నోటిఫికేషన్ వచ్చినప్పుడు, మీకు కొత్త అప్డేట్ పెట్టినప్పుడు మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ప్రజెంట్ ఈ వీడియో దేనికంటే, ఏదైనా మీ యొక్క పాన్ కార్డ్ మొబైల్ నెంబర్ కానీ, అలాగే మీ యొక్క అడ్రస్ కానీ, మీ యొక్క ఈమెయిల్ ఐడి కానీ ఎలాగ అప్డేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీకు బయోలో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకైతే ఈ వెబ్సైట్కి అయితే వస్తుంది. ఇక్కడ మీరైతే మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ కానీ, ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయవలసి అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇయర్ ఆల్సో ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఐఎమ్ రోబోట్ దాని మీద కూడా క్లిక్ చేసి ఇక్కడైతే సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉందో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న మొబైల్ నెంబర్కి మీకైతే ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క మొబైల్ ఓటీపీ రావాలి అనుకుంటే కేవైసీని అయితే కంటిన్యూ చేయాలి. కంటిన్యూ కేవైసీ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఏదైతే రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్కి మీకైతే ఓటీపీ అయితే వస్తుంది. ఇదైతే ఓటీపీ అయితే టోటల్లీ 3 అటెంప్ట్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ ఫస్ట్ అటెంప్ట్ అయితే నేను క్లిక్ చేశాను. ఇక్కడ మీకు పంపించిన ఓటీపీని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఏదైతే వ్యాలిడేషన్ అయితే ఉందో ఈకేవైసీ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. అక్కడ మీకైతే ఇక్కడ చూపిస్తుంది మీ యొక్క మొబైల్ నెంబర్, అంటే ఆల్రెడీ లింక్డ్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఇక్కడైతే చూపిస్తుంది. నేనైతే ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వలేదు, అప్పుడు ఈమెయిల్ ఐడి అయితే చూపించలేదు. ఒకవేళ ఈమెయిల్ ఐడి ఉంటే ఆ ఈమెయిల్ ఐడి అయితే చూపిస్తుంది. సో ఇక్కడైతే అడుగుతుంది, డూ యూ విష్ టు అప్డేట్ ది మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి పాన్ డేటాబేస్. ఎస్ అని క్లిక్ చేసినట్లయితే మీకు మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది. ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయండి. ఇక్కడ అప్డేట్ చేసినట్లయితే మీరు సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అయితే వస్తుంది. మీ యొక్క కొత్త ఈమెయిల్కి ఒకటి, అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒకటి ఓటీపీ వస్తుంది. రెండు ఎంటర్ చేసి ఇక్కడ వ్యాలిడేట్ చేయండి. వ్యాలిడేట్ చేసిన తర్వాత మీరు ఏదైనా అడ్రస్ కానీ ఏదైనా అప్డేట్ చేయాలన్నా కూడా ఇక్కడైతే అప్డేట్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే వెరిఫై క్లిక్ చేయండి. అప్డేట్ చేసిన తర్వాత మీరైతే జనరేట్ సేవ్ ప్రింట్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ప్రింట్ అయితే జనరేట్ అవుతుంది. ఏ మొబైల్ నెంబర్కి అప్డేట్ అయిందో అది అనేది ఇక్కడైతే మీరైతే చూసుకోవచ్చు. అక్నాలెడ్జ్మెంట్ కూడా అయితే వస్తుంది. ఇన్ఫర్మేషన్ మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ చేయండి. రీల్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.